హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు అలాంటి వింతే మరొకటి జరిగింది. సాధారణంగా లేగదూడ అంటే తల్లి చెంతకు చేరి బొద్దిగా నిద్రపోవడం లేదా చెంగున దూకుతూ అటు ఇటు తిరగడం లాంటిది చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే లేగదూడ మాత్రం చాలా విచిత్రమైనది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో మనిషిలా ప్రవర్తించే ఆవులు పుడతాయని చెప్తే ఇదేలా జరుగుద్ది అని పెదవి విరిచేస్తాం. కానీ ఇప్పుడు ఇదే నిజమైంది. నిజంగానే ఆవు మనిషిలా ప్రవర్తిస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని వేలూరు జిల్లాలో వీరాకుప్పంకి చెందిన ఆనందన్ ఇంట్లోని ఆవుకి ఈ మధ్య మగదూడ పుట్టింది. నడవడం వచ్చినప్పటి నుంచి ఈ దూడ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇంట్లో వాళ్ళు తాగే మంచినీటిని మాత్రమే తాగుతుంది. అలానే మనుషులు పడుకునే చోటుకి వచ్చి చాప దిండు ఉన్న చోట మాత్రమే పడుకుంటుంది. అది కూడా మనిషిలా నిద్రపోతుంది. మామూలుగా ఆవులు చిరుతిళ్ళ లాంటివి తినవు. కానీ ఈ లేగదూడ మాత్రం పిల్లలు చిరుతిళ్ళు తినేటప్పుడు నాకు కూడా పెట్టరా అన్నట్లు చూస్తుంది. వాళ్ళు జాలిపడి పెడితే కరకలలాడిస్తూ తినేస్తుంది. ఇలా దూడ చేయడం చూసి ఇదెక్కడ వింతరా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. ఈ చిత్రాలన్నీ చూసి ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులకి మరో షాక్ ఇచ్చింది ఈ పిల్లదూడ. అదేంటంటే మ్యూజిక్ లవర్స్ అయిన ఇంట్లో వాళ్ళు సహజంగానే స్పీకర్లు ఏర్పాటు చేసుకుంటారు. వాటిల్లో నుంచి సాంగ్స్ వచ్చినప్పుడల్లా ఈ దూడ డ్యాన్స్ చేస్తుందట. ఇది చూసి వాళ్ళంతా కూడా షాక్ అవుతున్నారు. దీనికి ముద్దుగా వేలన్ అనే పేరు కూడా పెట్టారు. ఆకలి వేసినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మిగతా టైం అంతా ఇంట్లో వాళ్ళతో గడిపేస్తుంది ఈ ఆవు. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసింది. క్రమంగా ఊరంతా తెలిసింది. అందరూ ఈ ఇంటికి వచ్చి దూడను రకరకాల యాంగిల్స్లో ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇలా ఈ దూడ ఎందుకు మనిషిలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియట్లేదు. చిన్నప్పుడు మనుషులకైనా జంతువులకైనా చుట్టూ ఉన్న పరిసరాలను చూసి నేర్చుకునే అలవాటు ఉంటుంది. ఆ క్రమంలో ఈ దూడ కూడా ఇంట్లో వాళ్ళని చూసి వాళ్ళలాగే చేస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటుందని అంటున్నారు పరిశోధకులు. ఇప్పుడు దానిని చూసేందుకు జనాలు ప్రపంచంలో జరిగే వింతల్లో ఇది కూడా ఒకటి అని అనుకుంటున్నారు. ఈ దూడ మామూలు దూడ కాదని దైవ రూపం అని కూడా అంటున్నారు. మరికొందరు గత జన్మలో మనిషి అయి ఉంటుంది, మనిషి లక్షణాలు ఈ దూడలో ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. ఇక బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగిందని, త్వరలో ఆవు కడుపులో మనిషి కూడా పుడతారని నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.